పత్తిపాడులో సీఎం కిరణ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. శాంశివరావు గారికి, మన శీలం గారికి, ఎమ్మెల్సీ జానీ గారికి, శ్రీనివాస్ గారికి, ఇతర పెద్దలకు ఈరోజు మీ ముందర చేతులు జోడించి కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అని కోరుతున్న సుధాకర్ బాబుని మీరందరూ కూడా ఆశీర్వదించాలి, కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని చేతులు జోడించి మిమ్మల్ని కోరేదానికి ఇటుకి రావటం జరిగింది. ఈరోజు ఈ ఎలక్షన్స్ ఎందుకు వచ్చాయి ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. మీరు 2009లో పెద్ద మెజారిటీతో గెలిపించారు. గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో గెలిచిన తర్వాత ఏదైతే జరిగిన పరిణామాలు బట్టి రాజశేఖర రెడ్డి గారు చనిపోవట, దాని తర్వాత రోసయ్య గారు ముఖ్యమంత్రి కావట, నేను కావట, దీంతో జగన్మోహన్ రెడ్డి గారు సొంత పార్టీ పెట్టుకొని కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసే విధంగా చేస్తూ వచ్చారు. మొన్న జరిగిన తెలుగుదేశం పార్టీ పెట్టిన అవిశ్వాస తీర్మానంలో కాంగ్రెస్ పార్టీకి బద్ద శత్రువు అయిన చంద్రబాబు నాయుడిని, కాంగ్రెస్ పార్టీకి ప్రత్యర్థి పార్టీ అయిన టీడీపీతో కలిసి రాష్ట్రాన్ని 2 ముక్కలుగా విడదీయాలి అని కోరుకుంటున్న చంద్రశేఖర్ రావు టిఆర్ఎస్ పార్టీతో కలిసి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మీ ఎమ్మెల్యే ఓటు వేశారు. కాబట్టి ఈ ఓటు రాజ్యాంగం ప్రకారం మిమ్మల్ని ఒక్క పార్టీలో ఎన్నుకోబడ్డ తర్వాత ఆ పార్టీకి వ్యతిరేకంగా ఓటేస్తే ఇది నీతి మాలిన పని. అందుకని ఆమె సభ్యత్వాన్ని రద్దు చేయటం జరిగింది. వారేదో త్యాగం చేశారంటున్నారు. త్యాగం కాదు ఇది. ఇది రాజ్యాంగ వ్యతిరేక పని చేసినందుకు ఆమె సభ్యత్వాన్ని రద్దు చేశారు. రద్దు చేసి వారికి కనీస జ్ఞానం ఉంటే ఈ ఎలక్షన్ పోటీ చేసిండరు. కానీ వారు కేవలం కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని కింద దోసేదానికి, పడగొట్టేదానికి, దించేసేదానికి, ముఖ్యమంత్రి కుర్చీలో ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కూర్చుండేదానికి ప్రయత్నం తప్ప వేరే ప్రయత్నం లేదు. దీన్ని బాగా ఆలోచన చేయాలి. ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, మేము చేసిన పొరపాటు ఏమిటి? అదనంగా 30 లక్షల రేషన్ కార్డులు ఇచ్చి 1 కోటి జనాభాకు బియ్యం ఇస్తూ, అదనంగా బియ్యం ఇస్తూ ఈరోజు 7,50,00,000 మందికి ₹1కే కిలో బియ్యం ఇచ్చేది మేము చేసిన పొరపాట? లేక రైతాంగానికి ఇబ్బందులు పడుతున్నారు 95 లక్షల మంది రైతులు బ్యాంకుల నుంచి ₹1,00,000 కంటే తక్కువ తీసుకునే వారికి 1 సంవత్సరం లోపల వెనకాలకి తిరిగి కట్టే కేవలం అసలు కట్టండి, వడ్డీ మీ తరఫున మేము కడతామని తీసుకున్న నిర్ణయం మేము చేసిన పొరపాట? లేక స్కాలర్షిప్ కు సంబంధించి 2008 నుంచి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి మొన్న ఎలక్షన్ జరగక ముందు నుంచి బకాయిలుంటే 2008, 9, 10, 11 5,280 కోట్లు చెల్లించి అదే మేము చేసిన పొరపాటు? దానికా ఈ ప్రభుత్వాన్ని దించేయాలనే ప్రయత్నం చేసిండేది? ఎస్సీ ఎస్టీ సక్రంగా నిధులు ఖర్చు కావటం లేదు, దానికి సపరేట్ సబ్ ప్లాన్ పెట్టాలి అని కేబినెట్ సబ్ కమిటీ వేసి ప్రతి ఒక్క రూపాయి కూడా ఎస్సీకు ఎస్టీకు సంబంధించిన డబ్బు వారికే చెందాలి. వారికి చెందేదే కాక వారికి అభివృద్ధి కోసం, ఈ అట్టడుగున ఉన్న వారికి ఉద్యోగ అవకాశాల కోసం, చదువు కోసం, పారిశుద్ధ్యం కోసం, హాస్పిటల్స్ కోసం, ఇండ్ల కోసం ఖర్చు పెట్టాలని సబ్ కమిటీ వేసి మేమేమైనా పొరపాటు చేశామా? లేక మైనారిటీస్ ఉన్నారు, మైనారిటీస్ కు 2004 వరకు కేవలం 17,000 మందికి ₹2 కోట్ల స్కాలర్షిప్స్ మాత్రమే వచ్చేది. ఈ సంవత్సరం
1,50,000 మందికి 230 కోట్ల రూపాయలు ఇచ్చేది మేము చేసిన పొరపాట? లేక మైనారిటీ బడ్జెట్ 30 కోట్లు ఉన్న బడ్జెట్ ని ఈ సంవత్సరం 489 కోట్లు చేసిన మేము పొరపాటు చేశామా? ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి. ఎప్పుడు కూడా బీసీలకు సంబంధించి ఎప్పుడు కూడా కనీ వినని రీతిలో ఈ సంవత్సరం 1000 కోట్ల రూపాయలు బడ్జెట్ పెంచడం జరిగింది. ఎప్పుడు కూడా అంత పెద్ద ఎత్తున బీసీలకు పెంచలేదు. అదే మేము చేసిన పొరపాటు. ఒక్కసారి ఆలోచన చేసుకో. సోదరిమణులు ఉన్నారు. దేశంలో సగభాగం బ్యాంకుల్లో ఇస్తున్న రుణాలని 11,500 కోట్ల రూపాయలు రుణాలు ఇస్తుంటే మన రాష్ట్రం సగభాగం 11,500 కోట్లు మనం తీసుకుంటున్నాం. దేశంలో ఉన్న మహిళలు అన్ని రాష్ట్రాలు కలిపితే దానికి 14% వడ్డీ మనము చెల్లించడం జరుగుతా ఉంది వారికి. అదే మేము చేసిన పొరపాటు. 14% అంటే పూర్తిగా వడ్డీ లేని రుణాలు ఇచ్చాం. మీకు పావులా వడ్డీ 2008 నుంచి బకాయిలుంటే అవన్నీ తీర్చడం జరిగింది. 2,100 కోట్ల రూపాయలు పావులా వడ్డీ కింద ఇస్తే నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత 1,300 కోట్లు ఇవ్వటం జరిగింది. ఇదే మేము చేసిన పొరపాటు. దానివల్ల మీరు ఓటేసి కాంగ్రెస్ పార్టీని దించాలని ప్రయత్నం చేసింది. మీరు అందుకని కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా మీకు ఈ పుస్తకాలు ఇచ్చాం. అన్ని గణాంకాలతో మీకు చేరాయో లేదో చూసుకోండి. మీరు ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి ఒక్క మీకు కావలసిన వారికి ప్రతి బూత్ లో కూడా ఇంటింటి ప్రచారం చేయాల్సిన అవసరం ఉన్నది. 10 నిమిషాల పాటు కూర్చొని మీరు ప్రతి ఇంట్లో ఈ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల్ని మీరు చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ప్రత్యేకంగా ఒక పత్రిక గురించి అయితే మాట్లాడాలి. జగన్మోహన్ రెడ్డి గారి పత్రిక గురించి. మామూలుగా రాజశేఖర రెడ్డి గారికి అబద్ధాలు చెప్పే అలవాటు లేదు. ఆయన నేరుగా ఉన్నది మొగాన్ని చెప్పేవాడు. చంద్రబాబు నాయుడు సత్యం చెప్పే అలవాటే లేదు. ఎప్పుడు అబద్ధాలే చెప్తాడు. దురదృష్టవశాత్తు ఈయన కూడా చంద్రబాబు నాయుడు లైన్ లో పట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన పత్రిక సత్యం రాయటం లేదు, నిజం చెప్పదు, ఆయన నిజం చెప్పడు. ఆయన మొన్న చెప్తున్నాడు అసలుకు రాజశేఖర రెడ్డి చనిపోయినప్పటి నుంచి ఒక ఇల్లు కూడా కట్టలేదు ఈ రాష్ట్రంలో అని. 12 లక్షల ఇండ్లు మనం కొత్తవి ఇచ్చాం. రేటు 32,000 నుంచి 45,000 చేశాం. ఎస్సీ ఎస్టీలకు 65,000 చేశాం. ప్రతి సంవత్సరం 6 లక్షల ఇళ్లు కడుతున్నాం. ఆరోగ్యశ్రీ అసలు పూర్తిగా జరగటం లేదంటాడు. ఒక చిన్న ఇది చెప్తాను మీకు. ఆరోగ్యశ్రీ 2007 నుంచి 2009 వరకు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 2 సంవత్సరాల 5 నెలలలో వారు చేసిన ఆపరేషన్లు 3,70,000 ఆపరేషన్లు చేశారు. ఖర్చు పెట్టిండేది 860 కోట్ల రూపాయలు. బాగా వినాలి ఇది. 3,70,000 ఆపరేషన్లు చేశారు. 2 సంవత్సరాల 5 నెలల్లో 860 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. మళ్ళా 2009 నుంచి ఇప్పటి వరకు 2 సంవత్సరాల 8 మాసాల్లో 10,60,000 ఆపరేషన్లు చేశాం. 2,845 కోట్లు ఖర్చు పెట్టాం. అంటే ఈ ప్రోగ్రాం ఆగిపోయినట్ట. ఇంత పచ్చి అబద్ధాలు ఆ పత్రికలో రాస్తున్నారు. అందుకనే కార్యకర్తలు చాలా ముఖ్యం. ఇంటింటికి పోయి మీరు చెప్పాల్సిన వాస్తవాల్ని ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. కేవలం ఒక టీవీయో ఒక పత్రికో పెట్టుకుంటే ప్రజలు మభ్య పెడతారని అనుకుంటే శుద్ధ పొరపాటు. పత్రికల ప్రభావం చేసేట్టుగా ఉంటే ఓటర్లని, తెలివైన పత్తిపాటి ఓటర్లని, లేక ఈ రాష్ట్ర ఓటర్లని కాంగ్రెస్ పార్టీ అసలుకి అధికారంలోకి ఎప్పుడు వచ్చిండదు. అందరికంటే తెలివైన వారు ప్రజలు అనేది గమనించాలి. ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరు అసత్యాలు చెప్తున్నారని స్పష్టంగా చెప్పటం జరుగుతుంది. ఈ రోజు ఒక మంచి కార్టూన్ వేశారు, చూశారు లేదో సాక్షి పేపర్లో. ఒక టేబుల్ కింద నేను సంతకం పెడుతున్నానండి. ఒక టేబుల్ కింద ఏమి సంతకం పెడుతున్నాను? సిబిఐ అటాచ్మెంట్ అడిగింది. ఎవరైతే అవినీతి పరులు ఉన్నారో, ఎవరైతే డబ్బు వారికి
వచ్చిందో వారి అకౌంట్స్ అటాచ్మెంట్ అడిగితే కాన్ఫిడెన్షియల్ జీవో ప్రకారం వారికి ఎవరెవరు అడిగారో సిబిఐని రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. నేను ఒకంటే ఇవ్వలేదు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సత్యంకు అదే విధంగా ఇచ్చారు. ఆయన కూడా ఏమన్నా టేబుల్ కింద పోయి సంతకం పెట్టాడా? ఇదే జీవోలో ఇచ్చారు. ఇటువంటి జీవోలోనే, కాన్ఫిడెన్షియల్ జీవోలోనే. ఇప్పుడు ఇబ్బంది వచ్చిందంతా ఎక్కడ? తండ్రిని ప్రభావితం చేసి ఇట్లా టేబుల్ కింద నువ్వు సంతకాలు పెట్టించావు కాబట్టి సిబిఐ ఎంక్వైరీ వచ్చింది. లేకుండా సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వచ్చింది? వేల కోట్ల రూపాయలు మీ సంస్థలో వచ్చాయని అడుగుతుంటే సమాధానం దానికి చెప్పండి. నేను టేబుల్ కింద పోవాల్సిన అవసరం లేదు. టేబుల్ కింద అలవాట్లు నాకు లేవు. నాకు అటువంటి అలవాట్లు లేవు. నేను నేరుగా ఉండేది స్పష్టంగా చెప్తాను, ఖచ్చితంగా చెప్తాను, కఠినంగా చెప్తాను. అది నా అలవాటు. ప్రభావితం చేసి ఈరోజు సిబిఐ ఎంక్వైరీలో మీరున్నారు. అదే రోజు సత్యంకు లేక కృషి బ్యాంకు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అదే జీవో ఇచ్చారు. లేక ఏలూరు స్కామ్ జరిగినప్పుడు అదే జీవో ఇచ్చారు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు సత్యంకి అదే జీవో ఇచ్చారు. ఈ విధంగా మీరు మీ పత్రిక ద్వారా మీరు చేయాలనుకుంటే శుద్ధ పొరపాటు. ప్రజలు చాలా తెలివైన వారు, సరైన గుణపాఠం చెప్తారనేది. నేను కోరేది ఒక్కటే, ఈ నియోజకవర్గంలో ఒక నీతి మాలిన పని చేసిన దానికి మీ ఎమ్మెల్యేని తీసేశారు. అటువంటి వ్యక్తికి దయచేసి ఓటేయొద్దని నేను కోరుతా ఉన్నాను. మీరు చేయాల్సిన ఏకైక కార్యక్రమం ఈ రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాల్ని ప్రతి ఇంటికి కూడా పోయి చెప్పగలిగితే ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి. దీంట్లో ఎక్కువ సమయం నేను తీసుకోకుండా మనం చేస్తున్న పని, ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పని, ఎక్కడైనా నేను ఎవరినైనా సవాల్ చేసేదానికి సిద్ధంగా ఉన్నాను. ఏ రాష్ట్రంలో అయినా ఈ రాష్ట్రం కంటే బాగా సంక్షేమ కార్యక్రమాలు జరుగుతుంటే అది అవలంబించేదానికి నేను సిద్ధంగా ఉన్నాను. 26 వేల కోట్ల రూపాయలు, 8,50,00,000 కుటుంబాలకు సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు ఇస్తున్నామంటే ప్రతి కుటుంబానికి కూడా 3 నుంచి 4 సంక్షేమ కార్యక్రమాలు చేరుతున్నాయి. ఇటువంటి సంక్షేమ ప్రభుత్వం కావాలా లేక మోసపూరితంగా వీరు మాటలు చెప్పేవాళ్ళు కావాలా? ఒక్కసారి ఆలోచన చేసుకోండి. రాబోయే 2 మాసాల్లో మీకు స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తాయి, మున్సిపల్ ఎలక్షన్లు వస్తాయి. ఎవరైతే క్యాండిడేట్ గా నిలబడబోతున్నారో సర్పంచులు గాని, ఎంపీటీసీలు గాని, జెడ్పీటీసీలు గాని, జిల్లా పరిషత్ చైర్మన్ గాని, మున్సిపల్ సభ్యులు గాని, మీరందరూ కూడా ఈ ఎలక్షన్ ని సక్రమంగా వాడుకొని కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేదానికి మీరందరూ కూడా సుధాకర్ బాబును, సౌమ్యుడు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, రాష్ట్ర ప్రెసిడెంట్ గా ఉన్నాడు కాబట్టి గెలిపియాల్సిందిగా చేతులు జోడించి మీ అందరినీ ప్రార్థించడం జరుగుతా ఉంది. ఒక్కసారి మీరు చేతులెత్తి ఎవరెవరు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారో ఒక్కసారి చేతులు ఎత్తాల్సిందిగా కోరుతున్నాను. ఒక చేయి సరిపోదు, 2 చేతులు ఎత్తాలి. 2 చేతులు సరిపోవు. ఒక్కొక్కరు మీరు రాబోయే 20 రోజుల్లో మీరు ఇక్కడ వచ్చిన వారంతా 10 ఓట్లు మీరు మార్పిచ్చి వారికి నచ్చజెప్పి ఓటు చేయగలిగితే కాంగ్రెస్ పార్టీ పెద్ద మెజార్టీతో గెలుస్తుందని నేను పూర్తిగా విశ్వసిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్